అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముందుగా గౌరవ సభ్యులు కొంతమంది స్వర్గస్థులైన సంగతి మీ అందరికీ తెలుసు. వారికి తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముందుగా తీర్మానాన్ని సంతాప ప్రతిపాదన పెడుతున్నాం. మీరందరూ కూడా దీన్ని పాల్గొని కోరుతూ, వీరు 1949వ సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన విజయనగరం జిల్లా రాగిడి ఆమదాలవలస మండలం కుర్లి గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య విషేంద్రమణి గారు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పట్టణం పొందారు. 1985-89 సంవత్సరంలో శివపూర్పల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. వీరికి స్వస్థలం ప్రకాశం జిల్లా నాలుగప్పలపాడు మండలం పట్టిగుంట. ఆయన సతీమణి పిఎస్ విద్యుతలత విశ్రాంత ఉపాధ్యాయుని. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ మరియు ఎంఎల్బి డిగ్రీ పట్టా పొందారు. వీరు ఎంపీపీగా, జెడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రకాశం జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. 1999-2004 సంవత్సర కాలంలో సంతనూతలపాడు శాసనసభ నియోజకవర్గం నుండి మరియు 2014-2019 సంవత్సరంలో కాలంలో ఎర్రగొండపాలెం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరు 1926లో జన్మించారు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించివాడ. ఆయనకి ఇద్దరు కుమార్తెలు. 1952 నుంచి 1965 వరకు చించివాడ సర్పంచ్గా పనిచేశారు. సిపిఎంలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. 1967-72లో నరసాపురం శాసనసభ్యుడిగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడారు. జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పాటు రైతు కార్మిక ఉద్యమాల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించారు. భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు. వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన స్వర్గస్థులైనారు. 1952 సంవత్సరంలో కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కూలవెన్నెల జన్మించారు. ఆయన కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి జయాంధ్ర, సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1983-1985 సంవత్సరాల కాలంలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వివిధ దినపత్రికలకు సమకాలిక రాజకీయాలపై వ్యాసాలు రాయడమే కాకుండా టీవీల్లో, చర్చిల్లో, ఇంటర్వ్యూల్లో వర్తమాన రాజకీయాలను విశ్లేషించేవారు. వీరికి అన్ని రాజకీయ పార్టీలు సముఖంగా పరిచయాలు ఉన్నాయి. ఆయన వాదనలు, విశ్లేషణలు మంచి ఆధారాలతో పటిష్టంగా ఉండేవి. ఎవరిని ఒప్పించకుండా ఉన్నట్లుగా చెప్పేవారు. వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన స్వర్గస్థులయ్యారు. అలాగే బిచ్చిరెడ్డిపాలెం చెందిన బెజవాడ రామిరెడ్డి, బెజవేడ భూదేవమ్మ దంపతులకు జన్మించారు. ఈమె భర్త మాగంటి సుబ్బరామిరెడ్డి గారు 1995లో ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ నక్సలైట్ కాల్పుల్లో మరణించిన సంగతి మీ అందరికీ తెలుసు. తర్వాత 1996లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా 2004-2009 సంవత్సరాల కాలంలో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ పరంగా ఒంగోలు, కావలి ప్రాంతాల్లో పార్వతమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు.
వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 25 తారీఖున స్వర్గస్థులయ్యారు. వీరు విశాఖపట్నం జిల్లా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలుసు. వీరు 1925 జూన్ 15వ తారీఖున 15న జన్మించారు. వీరి స్వస్థలం అనకాపల్లి జిల్లా తీరికాల మండలం గోగాడు గ్రామం. వీరు 99 సంవత్సరాలు జీవించారు. మన ఈ మధ్యనే స్వర్గస్థులు అయ్యారు. వారి 31 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు టికెట్ మీద ఇస్తే అనంతరం 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1983, 84, 1985, 89, 1989, 94, 1994, 99 మరియు 1999, 2003 సంవత్సర కాలంలో మారుగు నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. టీటీడీ బోర్డు సభ్యులుగా 3 సార్లు నియమితులయ్యారు. రాష్ట్ర హస్తకళ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు. వీరు 2024 సంవత్సరం నవంబర్ 25వ తారీఖున ఈ మధ్య కాలంలోనే మరి స్వర్గస్థులైన సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలని సంగతి మీ అందరికీ తెలుసు. నిరంతరం ప్రజలకు గొంతుకు వినిపించేవారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి, వారి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలను చిరస్మరణీయం పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్రపతి తరపున వారి కుటుంబ సభ్యులు, బంధువులకి, అనునాయులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పట్ల గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.